ఎలాగో తాతయ్య ఆశయ ప్రకారం నేను చదివి ఎక్కువ పేషెన్స్ ఉన్న చోట్లో డాక్టర్ అయ్యాను. మృగాల డాక్టరా? అలా చెప్పకూడదు. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కి ఒక వెటనరీ డాక్టర్ కి చాలా డిఫరెన్స్ ఏమీ లేవు. వాళ్ళు మనుషుల్ని చూసుకుంటారు, మేము మృగాల్ని చూసుకుంటాము. అంటే మృగాలతో బాగా అలవాటు ఉన్నట్టుంది, చూస్తే తెలుస్తోంది. విషయం ఏమిటో చెప్పు. నువ్వు కొంచెం సాఫ్ట్ అయితేనే చెప్తా. సరే చెప్పండి. అంటే తాతయ్యకి ఇంకొక ఆశ కూడా ఉందని చెప్పారు. అది నాకు పూర్తి చేయాలి. చిన్నప్పుడు అందరూ ఆడుకున్నాం, గుర్తుందా? ఓమన కుట్టన్ కూడా ఉండేవాడు మనతో ఆడుకోవడానికి. వాడికైతే అస్సలు ఆడడం రాదు కదా. నీకు నాతోనే ఆడడమే చాలా ఇష్టం. నీకు గుర్తులేదు? ఇప్పుడు నా జీవితం మొత్తం నువ్వు మాత్రమే. మన పెళ్లి, హనీమూన్ కి ఒక చాలా మంచి ప్లేస్ ఉంది. నేను చెప్పనా? భూదత్తాన్ కెట్టే. నువ్వెంతసేపు ఎక్కడికి రా వెళ్ళా? కాపడం పెట్టే పనుంది. ఏంటి లేటా? ఆ మోహనకృష్ణతో మాట్లాడటానికి రూమ్కి వెళ్ళి గంట సేపు అయింది. ఏమంటున్నావు నువ్వు? నువ్వు వెళ్ళి చూడరా, త్వరగా వెళ్ళు. కొడుకుని లోపలికి పంపించి తలుపు దగ్గర అమ్మా నాన్న నిలబడి చూస్తున్నారు. నువ్వు పోరా. నువ్వు వెళ్ళరా, నువ్వు తలుపు తట్టరా. వాళ్ళని డిస్టర్బ్ చేయకు. అది చెప్పడానికి నీకే అధికారం ఉంది. పెళ్లి చేసుకునేది నా కొడుకు. వెళ్ళి చెప్పరా. వద్దు, నేనే తడతాను. తలుపు తెరవరా, తలుపు తెరవరా. ఏమైంది? కాస్త పక్కకి తప్పుకో. నువ్వు కాస్త బయటికి రా. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఇంకా మాట్లాడద్దు. నేనే ఫిక్స్ చేసుకున్నాం ఆ విషయాన్ని. ఓ, ఆ ఫిక్సింగ్ కాస్త ఫెవికాల్ తో చేసుకున్నావా ఏంటి? రే, నాకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తనకు ఐ లవ్ యూ చెప్పిన వాడినేరా నేను. అప్పుడు తను చిన్న పిల్లరా, తనకి అర్థం కాలేదు. రే, నువ్వేం మాట్లాడొద్దురా. ఈడెళ్ళి ఇంకోసారి ఐ లవ్ యూ అని చెప్తాడు. నువ్వు వెళ్ళరా, చెప్పరా. తలుపేంట్రా బాబు, ముక్కు పగలు కొడుతుంది. ఆవుల కొట్టంలో వచ్చే వాసన చెప్పి ప్రయోజనం లేదనుకో. ఆవు పేడతో గోమూత్రాన్ని కలిపితే వచ్చే వాసన వాడి దగ్గర వస్తుందనుకో. మీరిక్కడికి రాగానే కషాయం వాసన వస్తోంది. ఇది ఆయుర్వేదం సోప్తో కడిగితే పోతుంది. అయితే త్వరగా వెళ్ళి స్నానం చేయి. అయ్యో, నాకు దానికి అసలు సమయమే లేదు. నా కోసం చాలా మంది రోగులు వెయిట్ చేస్తున్నారు. అయితే త్వరగా వెళతావా? పేషెంట్ల కంటే ముఖ్యమైంది నా తులసి మాత్రమే. తులసియా? నిన్ను నేను అలాగే పిలుస్తాను. ఎన్నో ఔషధ గుణాలున్న చెట్టే తులసి. నన్ను కావాలంటే కృష్ణ తులసి అని, నల్ల తుమ్మ, కరపెంటలం అని నీ ఇష్టం వచ్చినట్టు పిలవచ్చు. అయితే నేను దుంప అని పిలుస్తాను. పిలవచ్చు, కానీ దాంతోపాటు కాస్త చెక్క కలిపి చిలగడ దుంప అని పిలువు. అయ్యో, నాకు దైవభక్తి చాలా ఎక్కువే. నా తులసితో నాకు పెళ్ళైతే పెళ్లి రోజే గుండు కొట్టుకుంటానని దేవుడికి మొక్కుకున్నా నేను. అవునా? గుండులో భలే ఉంటావు. థ్యాంక్ యూ. పెళ్లి గురించి నాకు చాలా కలలున్నాయి. పెళ్లి తరువాత చాలా పెద్ద ప్రయాణం. తిరుపతి వరకు వెళ్ళి గోవిందా 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 గోవిందా, అలాగే రామేశ్వరంలో అంగ ప్రదక్షిణం, మండుతున్న నిప్పుల గుండంలో నడవాలి. మనిద్దరం కలిసి ఇవన్నీ చేయాలి. ఇదే నా మొక్కుబడి. ఇప్పుడు నీకు సంతోషమే కదా? హలో హలో, నేను జూలియాని, బెంగళూరు నుంచి. నేను మీ తాతని. అనుపమ ఎక్కడుంది తాతయ్య? ఆమె లోపలుందా? ఫోన్ ఇవ్వు. అనుపమకి మ్యారేజ్ ఫిక్స్ అయిందా? నేను నిర్ణయం తీసుకున్నాను. ఆయుర్వేదం డాక్టర్ కావాలా, పశువు డాక్టర్ కావాలనేది ఆమె నిర్ణయించుకుంటుంది. ఏమిటి తాతయ్య? బెంగళూరు నుంచి. హలో, హాయ్ జూలీ, హౌ ఆర్ యు? ఫైన్. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చాలా బోర్ కొడుతుంది. నువ్వు బందాగా మాట్లాడితే కూడా నువ్వు మాట్లాడే మాటలు చాలా అందంగా ఉంటాయి. నువ్వు చెప్పిన మాటలని ఏవయ్యే? సిటీ నుంచి సిటీకి, కంట్రీలో నుంచి కంట్రీస్ కి, ఇప్పుడు గ్రామం నుంచి కుగ్రామాలకి వెళ్ళిపోయావు. వెళ్ళింది బస్సా ఎట్ల బండ? హే, స్టాప్ నాన్సెన్స్. ఎక్కడి నుంచి ఫోను? నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు. అయ్యయ్యో, అక్కడ అందరూ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏమిటా నిర్ణయం? అదే మీ బావలో ఎవరిని చేసుకుంటావా అని. వాళ్ళిద్దరిలో నేనెవ్వరిని పెళ్లి చేసుకోను. నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటాను. నేను విన్నదంతా నిజమేనమ్మా? మౌను అంగీకారం అని చెప్తారమ్మా. నువ్వే చెప్పు, నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు? ఏం బదులు చెప్పడం లేదు? భయపడకుండా ఏమన్నా ఉంటే చెప్పమ్మా, మేం మాట్లాడతాం. మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇక మీదట తన ఇష్టానికి ఏది జరగదు. నా కొడుకు చాలా ఆశపడ్డాడు. ఆ ఆశ నీ కొడుకు మనసులోనే ఉంటుంది. నా కొడుకుతో పెళ్ళిని ఊరంతా పాట పాడింది మీరే కదా. అయితే సరే, మీరు పాట మొదలు పెట్టేశారా? ఏ రాగంలో? రాగం కాదు, ఇది ఒక రకమైన రోగం. మీరందరూ సంతోషంగా ఉన్నప్పుడే అప్పుడే నా పని త్వరగా జరుగుతుంది.
నేను ఒక ముడివి కట్టా, ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా. అసలే బుర్ర వేడెక్కిపోయి ఉంటే నీ మధ్యలో దొరువేంట్రా? నీ పిచ్చి సంగతి నాకెందుకు? నా మామిడి చెట్టు గురించి మాట్లాడు. ఇప్పుడు ఇక్కడ మామిడికాయ లేదు, కొబ్బరికాయ లేదు, వెళ్ళే. అయితే నేను వెళ్ళి తిరిగి వస్తా. నువ్వే చెప్పు. మన కుటుంబానికి మన అంతస్తుకు తగినవాడని నేను నిర్ణయించాను. ఏం కావాలన్నా చేసుకోండి, దేనికి నా సపోర్ట్ అయితే ఉండదు. అయితే ఇంకే అంతా సూపర్ గా జరుగుతుంది. నువ్వు రారా. బాబయ్య, అక్క బ్యాగ్ లో ఈ ఫోటో దొరికింది. ఏది? నాకు ఇవ్వు. నువ్వు పదరా. ఈ ఫోటో ఎవరిది? హే, ఈ సన్నీ కదా, సన్నీ రాజ్. ఏం బదులు చెప్పడం లేదు? ఇతనికి ఏంటి పని? ఇదే సైట్ కొట్టడం. ముఖం చూస్తే తెలియడం. కోచ్ సెన్ కరాసిస్ ఈ కోచ్ పేరేంటో చెప్పమ్మా. సన్నీ కురువిల, క్రిస్టియన్. వేరే జాతివాడా? అన్నయ్య, నేను అస్సలు ఇది ఒప్పుకోను. పదవే, రారా పోదాం. వదులు. నా తులసికి కాదు, నువ్వు ఆ దుష్టుని ప్రేమించడం వల్ల కష్టపడింది నేను. ఇక తలెత్తుకొని ఎలా తిరగాలి నేను? నేను చేసిన లెక్కలన్నీ తప్పు లెక్కలైపోయాయి. ఏమి చెప్పొద్దు. నీ ఆశలు మర్చిపో, జరగదు ఎప్పటికీ. నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోనని తాతయ్యతో చెప్పేయండి. నేను చెప్తాను, కాకపోతే ఇది అబద్ధం అనిపిస్తుంది. ఏమిటి, ఏమంటున్నారు కాదు, మీరు? బెంగళూరులో ఉండే అనుపమకి సెంట్ క్రాస్ లో ఉండే కోచ్ తో పరిచయం ఏంటి? ఐ మీన్ 500 కిలోమీటర్ డిస్టెన్స్ కదా. ఇది ఇంటర్నెట్ లవ్. ఓ, కొత్త జనరేషన్ లవ్ అని చెప్తున్నావు. అయినా ఇక మాట్లాడడానికి ఏం లేదు. ఐ లవ్ హిమ్. లవ్ ఇస్ బ్లైండ్. వాళ్ళ మధ్య గాఢమైన ప్రేమ అంటే మనమేం చేయగలం? మనం ఏదైనా చేయకపోతే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోతాడు. కిడ్నాప్ చేస్తే చేయని. ఇంకా అమ్మాయి మీద నాకు అస్సలు ఆశ లేదు. అబ్బా, ఇక మీదట మనం ఎలా జీవిస్తాం? 2 ఆవులకి మందులిస్తే ఎంత డబ్బు వస్తుందిరా? ఉండే డబ్బులన్నీ ఊర్జినాల్ని పోషించి తీర్చేశారు కదా. భోజనాల కంపెనీ కాదు, మీ నాన్న సోప్ కంపెనీ కదా పెట్టాడు. ఊరుకోవే, ఆ సోపుతో ఎవరు స్నానం చేయలేదు కదా. నన్నేం చేయమంటావు? నువ్వు ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తావు. ఆ క్లోజ్ చేసిన సోప్ కంపెనీని ఎలాగైనా తెరుద్దామని నేను అనుకున్నా. చివరి ఛాన్స్. హెచ్చి వదిలేశారు. ఉన్నా పర్వాలేదు, మనకింకా వేరే దారి లేదు. మా అన్నయ్యని రమ్మని చెప్తాను. విక్రమ్నా? మామ ఇప్పుడు జైల్లో కదా ఉన్నాడు. వాడు ఇప్పుడు జైలు నుంచి వస్తున్నాడు. భూదేవి రక్షించమ్మా తల్లి. అయ్యో, పడిపోయావు కదూ. ఏక్ మార్ దో తుకడా. ఏమన్నైందిరా నీకు? ఒకే దెబ్బ 2 పీసులు. ఇదే నా స్టైల్ బావా. నువ్వే నాకేం చెప్పక్కలేదు. అన్ని విషయాలు నాకు అక్క చెప్పేసింది. ఆ కోచ్ ఫోటో దొరికిందనే వాడిని లేపేయొచ్చు. వాడిని బెదిరిస్తే చాలదా? చాలదు, చంపేసే. అప్పుడే వాడికి సరవుతుంది. మనమేం గ్యారంటీ చెప్పలేం కదా. ఒకవేళ కాలు ఇరగొచ్చు, చెయ్యి ఇరగొచ్చు, లేదా చంపేయచ్చు. ఇదిగో. అచ్చా, చంపటానికి తగినోడు ఈడేరా. చాలే కుత్తే. రేయ్ దొంగ నాయాలా, నీకంటే ఎక్కువేం కాదుగా. లేదు, ఇక్కడ వద్దు గానీ అదిగో అక్కడికి వెళ్దాం. వదలరా దాన్ని. నన్ను రా అంటావా? అవునరా, నిన్నే అన్నా. నువ్వు స్పోర్ట్స్ కోచ్ కాదురా. ఇటువంటి అందమైన అమ్మాయిలకి కోచ్ అని ఆవిడికి తెలియదు కదా. ఏ ఆవిడికి? అప్పుడు ఎంతమంది ఉన్నారా నీ కస్టడీలో అమ్మాయిలు? ఇక్కడ 10 స్టాండ్ బై 2 మొత్తం 12. ఎంతకీ ఇవన్నీ అడగడానికి నువ్వే? విక్రమ్ దాదాబాయ్, చోటా రాజ్ కా దోస్త్. ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ నీ అనుపమకి మామకి బావని. ఎవరా అనుపమ? అనుపమ ఎవరు? వాడితో పూచో. పూజ నిజంగా నాకేమీ తెలీదు. అనుపమకి వీడికి ఒక పెద్ద ప్రేమ కథే జరిగింది బెంగళూరులో ఉంచి. నువ్వు ఉన్నావని అబద్ధం చెప్తున్నాడు వీడు. అవన్నీ చేసేది వీడే. నా దగ్గర ఒక పెద్ద ఎవిడెన్స్ ఉంది. ఇదెవరు? ఏ కోన్హే? అది మనమే. ఇది అనుపమ పెట్లో దొరికింది. అల్ఫోన్సా, నిజంగా నాకేం తెలీదు. నేను చెప్పేది విను. నా మాట నమ్ము. అరే రేయ్ కోచో, నీ కాల్ని దండం పెట్టుకుంటావా? ఇర్రకొడతానికి వచ్చాను రా. నీ కాల్ తీసి అక్కడ ఒకసారి పెట్టరా. ఎందుకురా? అప్పుడేరా కరెక్ట్ గా విరుగుద్ది. అలా అంటావా? నేను ఎరకొడతాను రా, చూస్తావా? అయ్యో ఆగరా నాయనా.